ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం మార్చి 9వ తేదీన ఉగాది రాబోతోంది. అంటే మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి చాలా పరిణామాలు మానవుల యొక్క జీవితంలో కానీ లేదా ప్రకృతిలో కానీ సామాజికపరమైన అంశాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ జరగబోతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026వ సంవత్సరం ఉగాది తర్వాత ఏం జరగబోతుంది? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గురించి తెలుగువారికి పరిచయం అవసరం లేదు. తెలుగు హిందువులు విశ్వసించే మతంలో ఆయనకు ఆయన రచించిన కాలజ్ఞానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ధర్మం యుగానుసారి, ఋషులు క్రాంతదర్శులు అంటే తమ కాలాన్ని దాటి ఆలోచించగలవారు అనే నమ్మకాలకి అది సాక్ష్యంగా నిలుస్తుంది. కాలజ్ఞానం భవిష్యత్తు సంఘటనల్ని తెలిపే గ్రంథంగా చాలామందికి తెలుసు. ఇటువంటి కాలజ్ఞాన గ్రంథాలు కొన్ని ఇతర జాతుల సారస్వతాలలో కూడా ఉన్నాయి అంటారు. కన్నడ భాషలో సర్వజ్ఞుడు రచించిన కాలజ్ఞానం, విద్యారణ్యుల వారు ఉల్లేఖించిన విద్యారణ్య కాలజ్ఞానం, ఫ్రెంచ్ భాషలో నోస్టడామస్ రాసిన ద సెంచురీస్, ఇటువంటి కృతులే బైబిల్లోని రివల్యూషన్స్ అనే ప్రకరణం కూడా కాలజ్ఞానమే. ఇవి కాకుండా భవిష్యత్తులు తెలపటం కోసం భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఏకంగా భవిష్య పురాణం పేరుతో ఒక మహాపురాణమే రాశారు. భవిష్యత్తు తెలుసుకోవాలనే కుతూహలం మానవుల్లో ఈనాటిది కాదు. రేపటి కోసం ఆహారం దాచుకోవాలనుకున్నప్పటి నుండి అది మనిషిలో నానాటికి బలీయమవుతూనే వచ్చింది. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఆ కుతూహలాన్ని తీర్చటం కోసమా అని అడిగితే కానే కాదు. తన త్రికాల వేదిత్వాన్ని వెల్లడించటం కోసం కాని, పాండిత్య ప్రకర్ష కోసం కాని, చంచల మనస్కులైన సామాన్య ప్రజలకి భవిష్యత్తు పట్ల రేకెత్తే వృధా కుతూహలాన్ని సంతృప్తిపరచటం కోసం కాని బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాయలేదు. ఎందుకంటే అది ఆయన మత గురువుగా దేశమంతటా ప్రసిద్ధుడైనాక రచించింది కాదు. శ్రీమతి గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట్లో ఒక సామాన్య అనామక పశువుల కాపరిగా ఉన్న రోజుల్లోనే రాసింది. ఆయన యజమానురాలైన అచ్చమ్మగారే దీనికి ప్రథమ శ్రోత. బ్రహ్మంగారి ముఖ్య ఉద్దేశం దేశం, ప్రపంచం, ప్రజలు ఇంకా అధ్వానంగా పాడైపోయే రోజులు రాబోతున్నాయని, ఆ విధంగా కలియుగం పరాకాష్ఠకి చేరుకుని అంతం కాబోతుందని, ఆ తర్వాత కృతయుగం మొదలు కాబోతుందని, ఈ లోపల ఆయా ఉపద్రవాల నుంచి దైవభక్తి ఒక్కటే కాపాడగలదని హెచ్చరించటం. కనుక కాలజ్ఞానం రచన వెనుక తీవ్రమైన తపస్సు ఉంది, భగవత్ సందేశం ఉంది, అంతర్మథనం ఉంది. మానవాళి భవిష్యత్తు గురించి రచయిత పడ్డ ఆవేదన, ఆక్రోశం దాగి ఉన్నాయి. ముందుగా చెప్పి ఎలాగైనా మానవుల్ని యుగాంతపు బాధల నుండి తప్పించాలనే తపన ఇమిడి ఉంది. బ్రహ్మంగారు కూడా తాను మళ్లీ రెండోసారి వస్తానని, ఈసారి వచ్చినప్పుడు వీరభోగ వసంతరాయులనే పేరుతో ప్రపంచాన్ని 95 సంవత్సరాల పాటు పరిపాలించి కృతయుగ ధర్మాన్ని నెలకొల్పుతానని, ఆ తర్వాత తన సంప్రదాయస్థులు 1000 ఏళ్లపాటు పరిపాలిస్తారని, ఈ మాట తప్పితే తాను నరకానికి వెళతానని ఈ పుస్తకంలో పదే పదే వాగ్దానం చేశారు. ఈ విధంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఇదివరకు అనేక అంశాలు జరిగాయి. నీళ్లతో దీపాలు వెలిగిస్తారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే విద్యుత్తును నీటితో తయారు చేస్తున్నారు. నీటితో జనరేటర్ నడుస్తుంది. ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లుగానే యంత్ర వాహనాలు వచ్చాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుపడుతుందని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జరిగింది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే ఇందిరాగాంధీ దేశాన్ని 16 సంవత్సరాలు పరిపాలించారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసినట్లుగానే ఎంతోమంది కథానాయకులు, కథానాయికలు రాజకీయాల్లోకి ప్రవేశించారు, ప్రజలను పాలించారు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని చెప్పినట్లుగానే విమాన ప్రమాదాలు జరిగాయి. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే రాశారు. అదిప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే అగ్రహారాల ఆనవాళ్లు కూడా కనిపించటం లేదు. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు ఇదివరకు జరిగాయి కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానంపైన ప్రజల్లో చాలా విశ్వాసం ఏర్పడింది. అయితే ఈ 2026వ సంవత్సరం ఉగాది తర్వాత కూడా
బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక మార్పులు జరగబోతున్నాయి. ఈ ఉగాది తర్వాత కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు, చంద్రగ్రహణాలు, పౌర్ణమి, శుక్రబలాలు, సూర్యబలాలు ఉండబోతున్నాయి. ఇవి మన జీవితంలో చాలా ప్రధానమైన మార్పులను తీసుకుని వస్తాయి. 2026 ఉగాది తర్వాత సూర్యుడు మేషరాశిపై ప్రత్యేక ప్రభావం చూపే అవకాశముంది. ఇది కొత్త ఆలోచనలు, ప్రాజెక్టు ప్రారంభాలు, వ్యాపార అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. కాని పాత సమస్యలు, అనియోజిత ఖర్చులు రావచ్చని కూడా సూచించటం జరుగుతుంది. అలాగే కొన్ని ముఖ్యమైన చంద్రగ్రహణాలు ఉగాది తర్వాత ఉంటాయి. ఇవి ఆధ్యాత్మిక శక్తిని పెంచటం, వ్యక్తిగత పరిణామాలు, రాజకీయ పరిణామాలు, ఆర్థిక మార్పులను ప్రభావితం చేస్తాయి. గ్రహణ సమయంలో పూజలు, సాధనలు మరియు జాగ్రత్తలు పాటించటం చాలా అవసరం. అలాగే వ్యక్తిగత జీవితాలపై కూడా ప్రభావం ఉంటుంది. ఉగాది తర్వాత మనుషుల యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు రాబోతున్నాయి. మానవుడు ఆలోచించే విధానం మారబోతుంది. ఇప్పటికే టెక్నాలజీ ఎక్కువైపోయి మనిషి యొక్క ఆలోచనలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇవి మితిమించిపోయి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే దేశీయ రాజకీయాల్లో కొన్ని అస్థిరతలు ఏర్పడతాయి. కొత్త సంయోగాలు ఏర్పడే అవకాశముంది. బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు కలిసిపోయే అవకాశముంది. మిత్రులుగా ఉన్న దేశాలు యుద్ధాలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త విధానాలు, కొత్త నాయకత్వ మార్పులు జరగబోతున్నాయి. సామాజికంగా కూడా ప్రకృతి మార్పులు, వర్షాలు, వాతావరణం, పొగ, మేఘాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఊహించని చోట, అంటే ఇదివరకు ఎప్పుడూ చూడని చోట కూడా వరదలు ముంచెత్తి ప్రజలు అల్లకల్లోలమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రహ్మంగారి సూచనల ప్రకారం ఈ సందర్భాల్లో జాగ్రత్త చాలా అవసరం. ఆధ్యాత్మిక విధులు పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం తర్వాత ప్రపంచంలో పెను మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అశాంతి సంభవిస్తుంది. ముఖ్యంగా కాలజ్ఞానంలో పేర్కొన్న విధంగా పరాభవనామ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాలు, అసాధారణ వాతావరణ మార్పులు మరియు ఆకస్మిక మరణాల వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ కాలంలో పెను భూకంపాలు, వరదలు మరియు అసాధారణ వాతావరణ మార్పులు, అగ్నిపర్వతాల పేలుళ్ల వంటి విపత్తులు సంభవించవచ్చని కాలజ్ఞానం సూచిస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా అస్థిరత, నేతల మార్పులు మరియు పరిపాలనలో గందరగోళం ఏర్పడవచ్చు. జనుల్లో నీతి, ధర్మం క్షీణించి అరాచకత్వం పెరిగే అవకాశముంది. దీని తర్వాతనే నూతన యుగ ధర్మాలు నెలకొల్పబడతాయని చెబుతారు. భవిష్యత్తులో వీరభోగ వసంతరాయుల పరిపాలన వస్తుందని, అప్పుడు కృతయుగ ధర్మాలు నెలకొంటాయని కూడా కాలజ్ఞానం వివరిస్తుంది. ఈ విధంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం సామాజికపరమైన అంశాల్లో, అలాగే రాజకీయ నేపథ్యంలో, ప్రకృతికి సంబంధించినటువంటి అంశాల్లో, మనుషుల యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ ఉగాది తర్వాత శ్రీ పరాభవనామ సంవత్సరంలో అనేక మార్పులు జరిగే అవకాశముంది. అయితే ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం ఏంటంటే, ధర్మాన్ని అస్సలు వదిలిపెట్టకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే విషయాన్ని గమనించండి. అంటే అందరూ అధర్మంగా నడుస్తున్నారు కదా, మనం కూడా అధర్మంగా నడిస్తే తప్పేంటి అనే భావన మీ మనసులోకి అస్సలు రానివ్వకండి. ఎవరు ఏ విధంగా ఉన్నా నేను ధర్మానికి కట్టుబడి ఉండాలని ప్రతి మనిషి అనుకుంటే ఖచ్చితంగా ఈ సమాజం బాగుపడుతుంది. జరగబోయే చెడు నుండి ఖచ్చితంగా తప్పించుకోగలుగుతాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి వీడియోని ఖచ్చితంగా పంపించండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.